Hi friends, my name is Kalanam Shankar. Today we are discussing about electric power in electric current. So in class lo manamu electric power ante entidi వాటికి యూనిట్స్ SI యూనిట్స్ ఏంటివి సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది మనము ఈ క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ పవర్ ని మనము P అనే లెటర్ తో క్యాపిటల్ P అనే లెటర్ తో మనము డినోట్ చేస్తాము. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ పవర్? ఎలక్ట్రిక్ పవర్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ అట్ విచ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్జ్యూమ్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సో ఇక్కడ డెఫినేషన్ ని మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేసినట్టు ఏమన్నాడు, ఇన్ ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ అట్ విచ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటే ఇక్కడ నుంచి Q అనే ఛార్జ్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే ఈ డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతుంది. సో కన్జ్యూమ్డ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఓకే, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈ అంటే మనం ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్జ్యూమ్డ్ ఇన్ యాన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. కన్జ్యూమ్డ్ ఇన్ యాన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ అయినప్పుడు దాన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ పవర్ అంటాము. ఎలక్ట్రిక్ పవర్ని మనము P అనే లెటర్తో మనము డిఫైన్ చేస్తాం. అలాగే వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ పవర్? SI యూనిట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ వాట్ ఆర్ జౌల్స్ ఫర్ సెకండ్, ఆర్ దిస్ ఇస్ ఆల్సో షుడ్ రైట్ 1 జౌల్ ఫర్ 1 సెకండ్. 1 జౌల్ ఫర్ 1 సెకండ్గా కూడా మనము రాసుకుంటాం. సో ఈ పవర్ని మనము డిఫరెంట్ ఫార్మ్స్లో మనము మెజర్ చేసుకుంటాం. సో పవర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఓమ్స్ లా. అంటే వోల్టేజ్ అంటే V అనుకుంటాం, కరెంట్ I అండ్ రెసిస్టెన్స్ క్యాపిటల్ R. అండ్ సో పవర్ మీన్స్ హౌ మచ్ ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద సర్క్యూట్లో ఎంత ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని మనము ఈజీగా మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కండక్టర్ తీసుకున్నాం. ఈ కండక్టర్ని మనము ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేసుకున్నాం. సర్క్యూట్లో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ పాయింట్ ఏ, ఈ పాయింట్ని మనం పాయింట్ ఏ అనుకుంటాం, ఈ పాయింట్ని మనం పాయింట్ బి అనుకుంటాం. సో ఇక్కడ మనకి ఉండే వోల్టేజ్ V అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో EF I మీన్స్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ఇంటూ ద కండక్టర్. V మీన్స్ వోల్టేజ్ లైక్ EMF or potential difference. This is the V is the potential difference also. FE means electric field antam. We know that the electric field and the direction of the current both are in same direction of the current electric field అనేది రెండు ఒకటే డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి మనము ఇలాగ రాసుకుంటాము. నెక్స్ట్ అలాగే ఇక్కడ I is equal to current, V means voltage, FE means EF electric field అనేది ఉంటుంది. సో ఇలా చూసుకున్నప్పుడు ఏమవుతుంది, ద Q అనే ఛార్జ్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు మూవ్ అవుతుంది. Q అనే ఛార్జ్ ఈ డైరెక్షన్లో సో ఇలా అనేది మూవ్ అవుతుంది ఇన్ యూనిట్ ఆఫ్ టైం T. సో ద Q మీన్స్ ఛార్జ్. ద ఛార్జ్ ఈజ్ కవర్డ్ సమ్ డిస్టెన్స్ L ఇన్ యూనిట్ ఆఫ్ టైం T. సో దట్స్ వై వీ షుడ్ రైట్ ద వర్క్ డన్ W is equal to QV. అంటే Q అనే ఛార్జ్ ఏ నుంచి B వరకు మూవ్ అవుతుంది కాబట్టి ఏ నుంచి B వరకు ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ V కాబట్టి W is equal to QV అనుకుంటాం. బట్ యాక్చువల్లీ Q/T into V అయినప్పుడు ఇక్కడికి వేస్తున్నాం W/T. సో ఇన్ బోత్ అంటే లెఫ్ట్ సైడ్ LHS అండ్ RHSలో Tతో మనము డివైడ్ చేస్తాం అనమాట. సో వాట్ ఈస్ ద పవర్ ఈస్ నథింగ్ బట్ పవర్ డన్ ఇన్ యూనిట్ ఆఫ్ టైమ్. సో దిస్ ఈస్ ద పవర్ ఫార్ములా యాక్చువల్లీ. P is equal to W/T. The work done in unit of time. Work done means the Q charge. Okay, the charge of Q is from A to B. A నుంచి B వరకు వెళ్ళిపోయిందంటే ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయింది అని అంట. అందుకని W is equal to QV అనుకుంటాం. బోత్ సైడ్స్ Tతో డివిజన్ చేసినప్పుడు W/T వచ్చేసి P అవుతుంది అనుకుంటాం. Q/T అంటే కరెంట్. వాట్ ఈస్ ద కరెంట్? ద చార్జ్ ఈస్ క్రాసింగ్ టు ఎనీ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇన్ యూనిట్ ఆఫ్ టైం. అంటే Q అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మూవ్ అయితే అక్కడ ఏమవుతుంది, Q/T అంటే దీన్ని మనం కరెంట్ అంటాము అని చెప్తున్నాం. పవర్ అంటే ఏంటిది, వర్క్ డన్ ఇన్ యూనిట్ ఆఫ్ టైం. Q అనేది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్ళిపోతే వర్క్ అనేది కంప్లీటెడ్ ఇన్ యూనిట్ ఆఫ్ టైం, దీన్ని P అనుకుంటాం. అందుకనే P is equal to IV. సో P is equal to
ఐవిగా మనం రాసుకుంటాము. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫార్ములా, వన్ ఫార్ములా. నెక్స్ట్ ఓమ్స్లో V is equal to IR. సో P is equal to V means I into V means IR. సో P is equal to I into I square R. సో ఇది సెకండ్ ఫార్ములా, ఇది సెకండ్ ఫార్ములా. దీంట్లో సెకండ్ ఇక్కడ I is equal to V by R. కాబట్టి మనం ఏం రాస్తామంటే P is equal to IV అన్నాం. P is equal to I means I is equal to V by R. కాబట్టి మనం ఏం రాస్తామంటే V by R into what is V. సో ఇక్కడ ఏం చేస్తాం, P is equal to V square by R గా మనము రాసుకుంటాం. ఇక్కడ పవర్లో మనకి టోటల్గా 4 ఫార్ములాస్ వస్తాయి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి P is equal to W by T. సెకండ్ ఫార్ములా P is equal to VI. థర్డ్ ఫార్ములా P is equal to I square R. ఫోర్త్ ఫార్ములా P is equal to V square by R గా మనము రాసుకుంటాము. ఇది పవర్ ఫార్ములాస్. ఈ పవర్ ఫార్ములాస్ని మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. వీటిని బేస్ చేసుకొని మనము కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ క్లాస్లో. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనము P is equal to W by T అనే ఫార్ములాని యూజ్ చేసుకొని ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ఒక కండక్టర్ ఉంది. ఈ L లెంత్ ఆఫ్ కండక్టర్ని మనం సర్క్యూట్లో కనెక్ట్ చేసుకున్నప్పుడు, సో దీనికి వచ్చేసి పాయింట్ A అండ్ పాయింట్ B అనే 2 ends ఉంటాయి. సో ఎండ్స్ ఉన్నప్పుడు మనము ఈ A అండ్ B 2 ends ఆఫ్ ద కండక్టర్ ఇస్ కనెక్టెడ్ ఇంటూ ద సర్క్యూట్లో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ I అనే కరెంట్ అనేది దీంట్లో పాస్ అవుతుంది. పాస్ కావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ Q అనే ఛార్జ్ అనేది పాయింట్ A నుంచి పాయింట్ B వరకు మూవ్ అవుతుంది. సో పాయింట్ A నుంచి పాయింట్ B వరకు మూవ్ అవుతుంది. దాన్ని మనం ఏదో వర్క్ ఈజ్ డన్ అనేది, వర్క్ అనేది కంప్లీట్ అయినట్టు. పాయింట్ A నుంచి పాయింట్ B వరకు ఛార్జ్ అనేది మూవ్ అయితే వర్క్ అనేది కంప్లీట్. ఎంత వరకు కంప్లీట్ అయ్యి W ఈజ్ ఈక్వల్ టు 10 joules ఆఫ్ వర్క్ ఈజ్ డన్. సో ఇన్ యూనిట్ ఆఫ్ టైం ఎంత టైంలో కంప్లీట్ అయింది, 0.2 సెకండ్ టైంలో కంప్లీట్ అయింది. సో వాట్ ఈస్ ద పవర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే P ఈజ్ ఈక్వల్ టు W బై T. ఇక్కడ ఏమున్నాయి, W ఇచ్చాడు, W మీన్స్ Q. నెక్స్ట్ ఇక్కడ T ఇచ్చాడు, వాట్ ఈస్ ద P? P ఈజ్ ఈక్వల్ టు వీ నీడ్ పవర్. సో W ఈజ్ ఈక్వల్ టు T. W G10 టైమ్ 0.2. సో దీని ఏమన్నా 100/2గా రాసుకోవచ్చు అనమాట. అంటే సో మీకు ఈజీగా తెలియాలంటే 10 ఇంటూ న్యూమరేటర్ డినామినేటర్ని మనము 10తో మల్టిపుల్ చేసుకున్నట్టయితే ఏమొస్తుంది, P ఈజ్ ఈక్వల్ టు 100/2. 2 ones 2 50s. P ఈజ్ ఈక్వల్ టు 50 watts. పవర్ ఈజ్ మెజర్డ్ ఇన్ వాట్స్. ఈ విధంగా మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ని మనము డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 20 watts ఇన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 4 seconds. టైం అనేది 4 seconds ఉంది. అయితే హౌ మచ్ వర్క్ ఈజ్ డన్, హౌ మచ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది అని తెలుసుకోవాలంటే P ఈజ్ ఈక్వల్ టు W బై T. ఇక్కడ వాల్యూస్ అనేది సేమ్ డయాగ్రామ్ సేమ్ చేసుకొని మనము ఇదే డయాగ్రామ్ యూజ్ చేసుకొని స్మాల్ వాల్యూస్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ మనము ఎంత పవర్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము ఎంత వర్క్ అనేది డన్ అయిందో మనము దీని నుంచి మెజర్ చేసుకుంటాం. P ఈజ్ ఈక్వల్ టు W బై T. సో W బై T, P ఈజ్ ఈక్వల్ టు W బై T. వీ నీడ్ W. సో P ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు W. P మీన్స్ హౌ మచ్ 20 ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ టు W. 4 2 8, 80 joules. ఓకే, హౌ మచ్ వర్క్ ఈస్ డన్, 80 joules. ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇదే వాల్యూస్. ద పవర్ ఈజ్ ఈక్వల్ టు 10 watts. పవర్ ఈజ్ ఈక్వల్ టు 10 watts. ద హౌ మచ్ వర్క్ ఈస్ డన్ 2 joules ఆఫ్ వర్క్ ఈస్ డన్. సో హౌ మచ్ టైం టేకెన్ అంటే పవర్ 10 watts పవర్ అనేది కంప్లీట్ కావడానికి 2 joules ఎనర్జీ అంటే ఎంత వర్క్ డన్ అయింది, 2 joules. అప్పుడు టైం ఎంత ఫైండ్ అవుట్ అంటే P ఈజ్ ఈక్వల్ టు W బై T. టీని ఇలాగే రాసుకున్నప్పుడు T ఈజ్ ఈక్వల్ టు W బై P. సో ఇలా రాసుకున్నప్పుడు T ఈజ్ ఈక్వల్ టు W మీన్స్ 2, P మీన్స్ 10. సో T ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకుంటాం T ఈజ్ ఈక్వల్ టు 2/10 మీన్స్ T ఈజ్ ఈక్వల్ టు 0.2 seconds. ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఈ ఫార్ములాని ఇచ్చేసుకొని. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం సెకండ్ P ఈజ్ ఈక్వల్ టు VI ఫార్ములా నుంచి మనము కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టయితే సో P ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ P అనేది. సో ఇక్కడ మనము ఒక రెసిస్టర్ని తీసుకొని ఒక రెసిస్టర్ని సర్క్యూట్లో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉండే బ్యాటరీ అంటే సెల్ నుంచి సమ్ ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది లైక్ కరెంట్.
హౌ మచ్ కరెంట్ ఈస్ పాసింగ్ హియర్ 2 ఆంపియర్ ఆఫ్ కరెంట్. సో ఇక్కడ తీసుకున్న వోల్టేజ్ ఎంత ఉంది, ఇక్కడ ఉన్న రెసిస్టర్కి వోల్టేజ్ 10 volts ఉంది. అయితే హౌ మచ్ పవర్ ఇస్ దేర్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్క్యూట్, అంటే పవర్లో అంటే ఈ సర్క్యూట్లో ఎంత పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని తెలుసుకోవాలంటే P is equal to V into I. P is equal to what is the power of the circuit? P is equal to how much power is transferred. V how much 10 into current 2. P is equal to 20 watts. 20 watts of power is passing through into the circuit. సో ఈ విధంగా మనము డిరైవ్ చేసుకుంటాం. ఈ ఫార్ములా నీకు చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా the P is equal to 60 watts. This is the 5 volts of the resistor only. So how much current is passing through into the circuit? Circuit లో ఎంత కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నాడు. P is equal to, ఇప్పుడు దీనికి ఫార్ములా P is equal to V into I. So we need I, that's why P by V is equal to I. So let P is equal to 60 by 5 is equal to 5 ones 5 5 12. So 12 ampere of current is passing through into the circuit. దీనికి ఆన్సర్ ఈ విధంగా మనము డిరైవ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3లో అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ సర్క్యూట్, ఇక్కడ Pని ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ Iని ఫైండ్ అవుట్, ఇప్పుడు Vని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ ద బల్బ్? సో I ఇస్ ఇక్కడ వచ్చేసి 50 తీసుకుంటాం, ఇక్కడ వచ్చేసి 5 ఆంపియర్ ఆఫ్ కరెంట్. సో ఒక రెసిస్టర్ని తీసుకుంటాం, సమ్ వోల్టేజ్ ఆఫ్ ద రెసిస్టర్ ఈస్ కనెక్టెడ్ టు ద సర్క్యూట్. ద పవర్ ఆఫ్ ద సర్క్యూట్ P ఈజ్ ఈక్వల్ టు 50 watts ఇంటూ ద కరెంట్ వచ్చేసి I ఈజ్ ఈక్వల్ టు 5 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ఇంటూ ద సర్క్యూట్. సో వాట్ ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ ద రెసిస్టర్? రెసిస్టర్ యొక్క వోల్టేజ్ ఎంత ఉంటుంది అన్నాడు. సో ఇక్కడ మనము P ఈజ్ ఈక్వల్ టు 50 watts and I is equal to 5 ampere of current. So what is the voltage? Don't know. That's why P is equal to V into I. P by I is equal to V లాగా మనం రాసుకుంటాం. So P means 50 by 5 is equal to V. 5 ones 5 tens 10 volt is equal to V. సో ఇక్కడ వచ్చే మనకు ఆన్సర్ 10 volts. ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంటుంది. సో సర్క్యూట్లో ఒకటి పాజిటివ్ టెర్మినల్, ఒకటి నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. సో R ఇజ్ ఈక్వల్ టు I ఇజ్ ఈక్వల్ టు, ఇది పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్గా తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నామంటే ఇక్కడ మనము ఇక్కడ Pని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ ద R వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. R వాల్యూ. సో వాట్ ఈస్ ద R? I ఈజ్ ఈక్వల్ టు 4 ఆంపియర్ ఆఫ్ కరెంట్. P ఈజ్ ఈక్వల్ టు ఎంత పవర్ అనేది పాస్ అవుతుంది అంటే 20 watt. 20 watt పవర్ అనేది పాస్ అయితే P ఈజ్ ఈక్వల్ టు 20 watt. I ఈజ్ ఈక్వల్ టు 4 ఆంపియర్ ఆఫ్ కరెంట్. R ఈజ్ ఈక్వల్ టు సో P ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ బై I స్క్వేర్ ఇంటూ R. సో వీ నీడ్ R, దట్స్ వై P బై I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R. P మీన్స్ 20 బై I మీన్స్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R. 20 by 4 4 ja 16 is equal to R. సో 16తో 20 చేసుకున్నప్పుడు సో 16 1 ja 16 4 వస్తుంది, పాయింట్ పెట్టుకుంటే 0. 16 2 ja 32. సో అప్రాక్సిమేట్లీ 1.2 ohm. సో ఇక్కడ వచ్చిన వాల్యూ మనకి 1.2, ఇక్కడ వచ్చే వాల్యూ 1.2 ohmగా మనము డిరైవ్ చేసుకుంటాము. నెక్స్ట్ వాల్యూ, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ 2 అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3. ఈ ఎగ్జాంపుల్ 3లో ఫస్ట్ టేక్ ఏ వన్ రెసిస్టర్ అండ్ దిస్ ఈస్ కనెక్టెడ్ ఇన్ టు ద సర్క్యూట్ లైక్ R. దిస్ ఈస్ లైక్ ఏ I. సో I ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్. హియర్ వీ విల్ ఫైండ్ P ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో వచ్చేసి Pని ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ Rని ఫైండ్, ఇక్కడ Iని ఫైండ్ అవుట్ చేస్తాం. సో Iని ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఇక్కడ వచ్చేసి వాల్యూ 60. P ఈజ్ ఈక్వల్ టు 20 watts. Power is measured in watts. A resistor is equal to 4 ohms. So what is the I? So P is equal to 20 watts. R is equal to 4 ohm. I is equal to don't know. That's why
I is equal to question mark. P is equal to I square R formula. That's why P by R is equal to I square. So P means how much? 20 by R means 4 is equal to I square. So for the 4 1 ja 4 5s. So I is equal to root 5. So మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే వాట్ ఇస్ ద రూట్ 5 స్క్వేర్ ఇట్ సైడ్ ఉంది, ఇట్ సైడ్ వచ్చిందనుకో రూట్ అవుతుంది. సో రూట్ 5 ఆంపియర్స్ ఆఫ్ ద కరెంట్ ఇస్ పాసింగ్ త్రూ ఇంటూ ద సర్క్యూట్. ఇక్కడ వచ్చేసి మనకి రూట్ 5 వాల్యూ అనేది వస్తుంది అని చెప్పి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము P is equal to V square by R అనే ఫార్ములా నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ సేమ్ మ్యాచ్ గానే మనకి రెసిస్టర్ తీసుకుంటాం. సో రెసిస్టర్ తీసుకొని ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్, దిస్ ఇస్ ద కరెంట్. ఇక్కడ మనకి కరెంట్ అవసరం లేదు, అంటే ఏంటిది ఇక్కడ రెసిస్టర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ V వోల్టేజ్ అండ్ R అండ్ P. సో P is equal to V square by R. సో ఇక్కడ చూసుకున్నట్టయితే R ఓం అంటే ఇక్కడ చూడండి 10 ఓం రెసిస్టర్ ఉండే ఒక సర్క్యూట్ని మనము 10 ఓం ఉండే రెసిస్టర్ని మనం సర్క్యూట్లో కనెక్ట్ చేసుకున్నప్పుడు దీని వోల్టేజ్ వచ్చేసి 5 volts. సో వాట్ ఈస్ ద పవర్? సో P is equal to డోంట్ నో. నెక్స్ట్ V is equal to 5 volts. ఇక్కడ V అన్నాడు కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ని మనము V అంటాం 5 volts. అండ్ R is equal to 10 ohms. P ఉంది, V ఉంది, R ఉంది. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ P, V, R అంటే P is equal to V square by R అని కూడా రాసుకోవచ్చు. సో P is equal to V square by R. This is the relation. So we need P. That's why V. What is the V? 5 whole square by what is the R? 10. 5 5 is 25 by 10. P is equal to, let P is equal to 25 by 10 2.5 watt. Ida first example. This second example is the positive terminal, negative terminal. This is the resistor R. This is the potential difference of the resistor V. సో ఇక్కడ పవర్ P. సో ఇక్కడ సర్క్యూట్లో పాస్ అయ్యే పవర్ వచ్చేసి మనకి 10 watts. పవర్ ఈజ్ మెజర్డ్ ఇన్ వాట్స్. రెసిస్టర్, సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే రెసిస్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి క్వశ్చన్ మార్క్ వోల్టేజ్ ఆఫ్ ద, సో 2 volts ఆఫ్ ద resistor is connected into the circuit. These are totally 10 watts of the power is passing into the circuit. What is the resistance of the resistor? So P is equal to 10 watts and after that voltage 2 volts and what is the resistance of the resistor? So don't know, that's why we should use that V square by R. So we need R, that's why R is equal to V square by P. So R is equal to what is the V? V means 2 whole square. V square means 2 whole square. P means 10. 2 2 ja 4 by 10 is equal to R. 4 by 10 how much? R is equal to 0.4 ohm. 0.4 ohm. This is that. Here what is about that answer? R is equal to 0.4 ohm. Next third example. We are already find that P and R. Next to V. What is the V? So first of all we take one resistor. This is connected into the circuit. Positive terminal, negative terminal. This is that R. This is the voltage V. Voltage V. So here this is the power of the circuit P. So just we take the simple values. P is equal to 10 watts and resistor R is equal to okay exactly 12 ohms. What is the V? V ni manam find out cheskuntam. So P is equal to 10 watts and R is equal to 20 ohm. V is equal to question mark. What is the relation between power, resistor and voltage? P is equal to V square by R. That's why we need V square. P into R is equal to V square. So what is the P? 10 into what is the R? 20 is equal to V square. So 20 into 10 200 is equal to V square. So this is also we should write to square root of 200 is equal to V.
సో ఇలా ఫైండ్ చేసుకుంటే దీన్ని మనము √2 ఇంటూ 2 ఇంటూ 100 అని కూడా రాసుకోవచ్చు ఇజ్ ఈక్వల్ టు వి. సో √2 ఇంటూ √2 ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు వి. సో √10 means √2 into 10 volts is equal to V. So this is the voltage. How much voltage is here? So √2 into 10. √2 into 10 ఇలాగో రాసుకోవచ్చు మనం. సో దిస్ ఇస్ ద వోల్టేజ్ ఆఫ్ ద సర్క్యూట్. ఓకే, అండర్స్టూడ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము డిఫరెంట్ సర్క్యూట్స్ని డ్రా చేసుకొని ఏ ఫార్ములా అనేది సూటబుల్ అవుతుందో మనము ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. విని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వి అనేది ఇక్కడ వి ఉంటుంది, ఇక్కడ వి అనేది క్వశ్చన్ మార్క్, ఇక్కడ కూడా వి అనేది క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు ఇక్కడ విని ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ వి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఏ ఫార్ములా అనేది సూటబుల్ అవుతుంది? దిస్ ఇస్ ద ఫస్ట్ సర్క్యూట్, దిస్ ఇస్ ద సెకండ్ సర్క్యూట్. ఈ ఫస్ట్ సర్క్యూట్కి ఏ ఫార్ములా అనేది సూటబుల్ అవుతుంది, ఈ సెకండ్ సర్క్యూట్కి ఏ ఫార్ములా అనేది సూటబుల్ అవుతుంది అనేది మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేసినట్టయితే మనము వి అనేది వోల్టేజ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో లెట్ ఫస్ట్ వాట్ ఈస్ దేర్, పి is there and V is there and I is there. So here also P is there and V is there and R is there. So what formula we should use here? P, V, I. What is the relation between power and voltage and current? What is the relation between power, voltage and resistor? Here this is that P is equal to V into I. Here also P is equal to V square by R. So when we find that the formula, which formula is suitable for that circuit, so we find very easily here. So is the power. What is the power? Don't know. So here we will find that voltage only. That's why I am right here. V is question mark. P is equal to 10 watts. Here also P is equal to 10 watts. So the power is measured in watts. The resistor is equal to 2 ohm only. Here the 2 ampere of current. P is equal to V into I. So the power is 10 watts, 10 watts. So that answer VV is equal to, so the V value is same will come. ఇక్కడ V అనే వాల్యూ, ఇక్కడ VV అనే వాల్యూ సేమ్ గా వస్తుందా, డిఫరెంట్ గా వస్తుందని అబ్జర్వ్ చేసినట్టయితే P is equal to 10 watts and here V is equal to don't know I. 2 ampere of current is passing through into the circuit. Here also 10 watts and what is the voltage? Don't know that. Our resistor is equal to 2 ohms. So P is equal to, so we need voltage P by I is equal to V. Here P into R is equal to V square. So P, what is the P? 10. What is the I? 2. V. So we will find V. Also what is the P here? 10. What is the resistance? 2. Here whole square. 2 ones, 2 5s. So here 5 volts. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 5 volts. V is equal to 5 volts. What is the V value here? 5 volts. ఇక్కడ ఏ వాల్యూ వస్తుందంటే 10 into 2 20 is equal to V square. Square ఇట్ సైడ్ ఇస్తే రూట్ అవుతుంది. సో √20. సో V వాల్యూ హియర్ √20. సో ఈ విధంగా మనము సర్క్యూట్ ఇచ్చినప్పుడు ఏ ఫార్ములా ఎలా యూజ్ చేయాలనేది మనం ఈజీగా అర్థమైనట్టే మనకి తెలిసిపోతుంది. సో దిస్ ఈస్ ద ఫైండింగ్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ ద డిఫరెంట్ సర్క్యూట్. ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి P is equal to P is there. Here also P is there. So P and here also P is there. So P is there and I is there. P ఉంది, I ఉంది, R ఉంది. ఇక్కడ కూడా P ఉంది, I లేదు, R ఉంది, V కూడా ఉంది. సో V కూడా ఉంది ఇక్కడ V. సో ఇక్కడ మనం ఏమన్నా R ని ఫైండ్ అవుట్ చేయాలన్నాడు, ఇక్కడ R ని ఫైండ్ అవుట్ చేయాలన్నాడు. సో P is equal to 20 watts. Here also P is equal to 20 watts. 20 watts. I is equal to 10 ampere of current. Here R ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి R అనేది క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. V is equal to 10 volts. 10 volts గా మనం రాసుకోవాలి. So what is the relation between power and current and resistor? P is equal to I square into R. What is the relation between P, power and resistor and voltage? P is equal to V square by R. So ఇలా మనం ఇచ్చిన సర్క్యూట్ లో మనకి ఏ ఫార్ములా అనేది సూటబుల్ ఇలా రాసుకున్న తర్వాత PRV ఇలా ఫార్ములా రాసుకున్న తర్వాత మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. పవర్ 20 watts, current I 10 ampere. So R question mark. Here power 20 watts, voltage 10 volts. Let
ఇక్కడ మనం R కావాలంటే P by I square is equal to R. R is equal to V square by P. సో ఇక్కడ R, what is the P? ఇక్కడ P చూసుకున్నట్టయితే 20 by 10. I square means 10 into 10 is equal to R. Here also R is equal to V square means 10 into 10 by P means 20. Let 0 0 cancel. 2 by 10 is equal to R. Let 0 0 cancel. R is equal to 10 by 2. Let after that, so 2 by 10 means 0.2 ohm. 0.2 ohm. So what is the resistor here? R is equal to 0.2 ohm. Here 2 ones, 2 5s. R is equal to 5 ohms. Here R is equal to 5 ohms. ఈ విధంగా మనము R అనే వాల్యూస్ ని మనము ఈజీగా డిరైవ్ చేసుకుంటాం. I అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుని మీకు ఇంతవరకు P వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ V అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ R రెసిస్టర్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు I అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే P is equal to 30 watts. పవర్ ఇస్ మెజర్డ్ ఇన్ వాట్స్. ఆ రెసిస్టర్ ఉంది, ఇక్కడ రెసిస్టర్ వచ్చేసి ఇక్కడ చూడ రెసిస్టర్ వచ్చేసి 10 ohms. ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి V is equal to 10 volts and P is equal to 30 watts. So P is equal to 30 watts. So P is equal to P is there and R is there and I is there. Here also P is there and I is there and V is there. So here I question mark, here also I question mark. P is equal to 30 watts, R is equal to 10 ohms. P is equal to 30 watts, V is equal to 10 volts. So what is the I? Power is there, resistor is there and I is there. What is the relation between power, resistor and I? P is equal to I square R. P is equal to I into V. So we need P by R is equal to I square. Here P by V is I. So P by R. P means how much? 30 by R means 10 is equal to I square. Here P means 30, V means 10 is equal to I. So after that tarvata cancel. 3 is equal to I square root 3 ampere of current. I is equal to root 3 ampere of current. Here also 0 0 cancel. 3 ampere of current. So this is the friends. Okay friends, ఈ క్లాస్ లో మనము power, what is the power, what is the formula of power, what is the SI unit of the power, what is the formulas of power, what is the mathematical calculations in the circuits, వీటి గురించి మనము డిస్కస్ చేస్తున్నాం. Okay, thank you very much, thanks for the cooperation.